నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. Here the position. 3 punches. Middle, upper, lower. Ready? First right hand start. Middle punch. 1, 2 upper. 3. 1 middle. 2 upper. 3. 1, 2, 3. Next middle block. Ready? Left hand start. Middle block. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Upper block. 1, 2, 3, 4, 5, 2, 3, 4, 5. Up, left. One. Take it forward back. Get the motion. Front kick. Let it front kick. South dragon south. Front kick. South dragon south. 1, kick. 2, 7, 8, 9, 10. Up, left. Ready? First cut on in. Left start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Up. Up. Left. నా పేరు రాము, రాము, కరాటే రాము అంటున్నాను. నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. 1987లో కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఒకినవా గుజరాత్ స్టైల్ నాది. 87 నుంచి ఖమ్మంలో కరాటే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఎక్కువ మంది విద్యార్థులకి ఫ్రీగా కరాటే కోచింగ్ ఇస్తాను. కరాటేతో పాటు కరసాంలో కూడా శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర నేర్చుకున్న కరాటే విద్యార్థుల్లో నేషనల్స్ చాలామంది వెళ్ళారు. అందులో సీనియర్ కరాటే మాస్టర్ మన నరసింహారావు గారు, హరికుమార్ ఇలాంటి వీళ్ళిద్దరూ ఖమ్మంలో చాలా సీనియర్ కరాటే మాస్టర్స్. సార్ సిటీఓగా చేస్తాను. హరీష్ సీనియర్ మెకానిక్ ఇద్దరు నా కరాటే స్టూడెంట్స్. నేషనల్ ఇద్దరు గోల్డ్ మెడల్స్ చాలాసార్లు. ఇప్పుడు హరీష్ ఖమ్మంలో మంచి ఫామ్లో ఉన్నాడు. కరాటేలో సీనియర్ కరాటే మాస్టర్గా ఖమ్మంలో నెక్స్ట్ తరం హరీష్ కరాటే మాస్టర్గా ఎదుగుతున్నాడు. నా పేరు హరీష్ అండి. నేను రాము సార్ దగ్గర నేను 7th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆ రోజులో కరాటే నేర్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు సహకరించేవాళ్ళు కాదు. ప్లస్ కరాటే ఫీజు కూడా కట్టే పరిస్థితి లేనప్పుడు రాము సారు నన్ను ప్రోత్సహించి ఫీజు లేకుండా నాకు డ్రెస్ ఇప్పించి చాలా టోర్నమెంట్స్లో కూడా ఎంట్రీ ఫీజు కట్టి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగిందండి. ఈరోజు మేము ఈ కరాటే నేర్చుకొని ఈ స్థాయిలో నేషనల్లో స్టేట్ మీట్లో నేను నా పిల్లలతో ఆడామంటే ఇది మా రాము కరాటే డోజో నుంచి తను ఇచ్చిన శిక్షణ వల్లేనండి. అంతేకాదండి, నాతో పాటు ఇంకా చాలామంది పిల్లలు చాలామంది రాము కరాటే డోజో నుంచి మంచి మంచి ఆఫీసర్స్ తయారండి. గ్రూప్ 1 ఆఫీసర్స్, ఎస్ఐలు, సిఐలు, లాయర్లు, మంచి మంచి ఎంప్లాయీస్ తయారయ్యారండి. అంతేకాదు, ఒకప్పుడు కరాటే అంటే స్ట్రీట్ రౌడీ అట్లా బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి ఇది కరాటే కూడా స్పోర్ట్స్ కోటాలో అలాట్ చేయాలని చెప్పి అలాట్ చేయడం జరిగిందండి. అంతేకాదు, తెలంగాణ గవర్నమెంట్ సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి ఆడవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ పెట్టి 3 months కోర్స్ చేయడం జరిగిందండి. అదే మాదిరిగానే మన రాము కరాటే స్కూల్ నుంచి కూడా ఈ సర్దార్పేట స్టేడియంలో ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఆడపిల్లలకి వేల మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి కూడా ఫీజు లేకుండా చేస్తున్నాడు. అంతేకాదండి, ఇంకా మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన రాము కరాటే స్కూల్ డోజో నుంచి మేము ఫ్రీగా సర్వీస్ చేయడానికి మేము ఫ్రీగా ఉన్నామండి. ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర లేడీస్ వాళ్ళకి సపరేట్ కోచర్స్ ఉన్నారు, ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. అంతా చదువుకున్న వాళ్ళే. నమస్తే అండి, నా పేరు నరసింహారావు. నేను ఈసీటీఓగా పనిచేస్తున్నాను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. ప్రజెంట్ జిఎస్టీ డిపార్ట్మెంట్. నేను 1988 నుంచి రాము గారితో నాకు పరిచయం ఉన్నది. నేను 98 నుంచి స్టార్ట్ చేశాను. 94లో నేను బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. అనివార్య కారణాల వల్ల కొంత డిస్టర్బ్ చేసుకొని కంటిన్యూ చేయలేకపోయాను. బట్ ప్రాక్టీస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఆ యొక్క పోరాటం వల్లనే నేను ఈరోజు వరకు కూడా మంచిగా జీవిస్తున్నాను.
అదేవిధంగా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క ప్రాక్టీస్ని కంటిన్యూ చేయడం వల్ల మనకి మంచి హెల్త్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా మీ అందరూ కూడా మంచిగా ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. రాము సారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా 88 నాకంటే 85 నుంచే స్టార్ట్ చేశారు. 85 నుంచి తను ఎటువంటి లాభాపేక్ష లేదండి, సర్వీస్ చేస్తున్నారు సర్వీస్ మోటోగా. కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి పిల్లల్ని ఈ విధంగా పంపిస్తే వాళ్ళు నేర్చుకొని ముందు తరాలకు మంచిగా వాళ్ళు తయారు కావడానికి ఎటువంటి చెడు ఆలోచనలు చెడు తలపులు లేకుండా ఉండటానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరందరూ ఈ జోజోని సపోర్ట్ చేయండి, ఇంకనూ ఎంకరేజ్ చేయండి, ఎక్కువ మందిని పంపించండి. అదేవిధంగా కూడా ఈ యొక్క కరాటేని నేషనల్ స్పోర్ట్స్లో యాడ్ చేయాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు అయినటువంటి హరి మాస్టర్ గారు విద్య ఎంత ఇష్టపడి నేర్చుకుంటే అంత మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి మన సమాజంలో ఎదురయ్యే సమస్యలతో పాటు ఇంట్లో మనకి ఎదురయ్యే మన లైఫ్లో మన జీవితంలో మనకి కావాల్సినటువంటి మానసిక స్థితిని కానీ ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనర్జీని కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి అది చాలా ఉపయోగపడుతుంది ఈ విద్య. యాక్చువల్గా ఏంటంటే చాలామందికి తెలియదు ఈ విద్య గురించి. ఇట్లా చేస్తారు ఏముండదు అని చెప్పేసి కూడా చాలామంది అపోహలో ఉంటారు. కానీ ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉన్నది అనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటుంది. కాబట్టి దీని గురించి ఎవరు కూడా పబ్లిక్లో కానీ బయట కానీ వేరే వాళ్ళు ఈ విద్య పట్ల అవహేళన కానీ సంథింగ్ వేరే విధంగా టాక్ అబౌట్ చేయడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విద్య మేము చాలా బాగా ఇష్టపడి నేర్చుకుంటాం, అదొక ప్యాషన్ మాకు. అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఏంటంటే పిల్లలకు కూడా ఇది విద్య అనేది చాలా అవసరం. ముందు తరాల్లో ఇప్పుడు చూస్తున్న సొసైటీ కానీ ఎలా మారిపోతుంది అనేది అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని విధాలుగా అసలు ఈ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా అనేది నా ఒపీనియన్. ఇది ఈ విధంగా నాకు ఎలా అనిపించిందనంటే మా గురువు గారు మాకు మోటివేట్ చేయటం కానీ ఒక సమాజంలో కానీ మన బాడీని మన అంటే ఏమంటారు మనం ఎలా మోల్ట్ అవ్వాలి సమాజంలో, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అనే సబ్జెక్టు పరంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విద్య అంటే ఒక వ్యక్తిని కొట్టడానికి, ఒక వ్యక్తిని అపహేళన చేయటానికి కానీ ఉపయోగించాం. మన మీద దాడి జరిగితే మనం ఎలా డిఫెండ్ చేసుకోవడానికి అనేది ముఖ్య ఉద్దేశం ఈ విద్య పట్ల ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారికి కృతజ్ఞతాభావం తెలియజేస్తున్నాను. సార్, నా పేరు భాస్కర్ అండి. నేను ఈ కరాటే స్కూల్లో నా పీజీ కంప్లీట్ అయినాక జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్గా రాము సార్ నా మీద అంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫీ నిలిపారు సారు. ఖచ్చితంగా ₹1 కూడా ఫీ తీసుకోకుండా సారు ఎంతో పర్ఫెక్ట్గా మాకు కరాటే విద్యలు నేర్పడం జరిగింది. మేము సహకరించకపోయినా సార్ మాకు మరీ దగ్గరకు వచ్చి నేర్పించడం జరుగుతుంది. సో ఇలాంటి రాము సార్ లాంటి కోచ్ దొరకడం నిజంగా మా అదృష్టం. నా పేరు లక్ష్మి. 2006లో నేను మా గురువుగారు హరి మాస్టర్ దగ్గర నేను శిక్షణ మొదలుపెట్టాను. మా గురుగారు రాము మాస్టర్. 2006 నుంచి నేను అనేక టోర్నమెంట్లలో మెడల్స్ గెలిచాను. మా హరి మాస్టర్ వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీ కోచింగ్ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. ఆడవాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు. విద్య మహిళల్లో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ నేటి సమాజంలో మహిళల పట్ల అనేక దురాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా మహిళలపై దాడి చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోగలరు అనేది వారికి శిక్షణ ఇస్తూ ఉంటాం. మెంటల్గా ఫిజికల్గా గర్ల్స్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాము. అనేక కళాశాలల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత 10 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఎవరైనా మహిళల పట్ల దాడి చేసినప్పుడు వాళ్ళని ఎలా డిఫెన్స్ చేయాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి శిక్షణ ఇస్తూ ఉంటున్నాం. మేము ఇప్పటివరకు గురుకుల స్కూళ్ళల్లో చెప్తున్నాం. ఒక్కొక్క స్కూళ్ళల్లో 350 నుంచి 400 మంది పిల్లలకి శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఆడపిల్లలకి మహిళా ప్రాంగణం అయితేనేంటి, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీలలో, గురుకుల హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ మనకి 3 months అని ఫ్రీ కోచింగ్ పెట్టింది. ఇదే మనకి 6 నెలలు కానీ ఒక ఇయర్ మొత్తం కానీ ఇలాగే కండక్ట్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో కొంత నేర్పించడానికి మాకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది గవర్నమెంట్. 3 months కోచింగ్ కాకుండా ఇంకా ఎక్కువ నెలలు శిక్షణ ఇప్పించే విధంగా ప్రోత్సహిస్తే
ప్రభుత్వం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతోమంది ఆడపిల్లలకి స్ట్రాంగ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎంతోమందికి విద్య నేర్పించడానికి మాకు అవైలబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ మాకు సహకరించి 3 months కాకుండా ఇంకా ఎక్కువ నెలలు పిల్లలకి శిక్షణ ఇచ్చే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మణిమాల. నేను ఖమ్మం కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ గ్రౌండ్కి గత 6 months నుంచి ఫిజికల్ యాక్టివిటీ కోసం వస్తున్నా అండి. ఆలోపు రాము సార్ అడ్వకేట్ నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి మేడం వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి అంటే నేను ఇమీడియట్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఫీజు కూడా ఫ్రీ అండి. లేడీస్కి ఎటువంటి ఫీజు సార్ తీసుకోరు. అండ్ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 1 month అవుతుంది. చాలా ఫిజికల్గా అండ్ మెంటల్గా నేను చాలా స్ట్రాంగ్ అవ్వడం కూడా నేను చూడడం జరిగింది. అండ్ ఇలాగే ఇంకా కంటిన్యూ చేస్తూ నేను ఇంకా ఫిజికల్గా ఇంకా మెంటల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని, ఇంకా మంచి టోర్నమెంట్స్లో ప్రాక్టీస్ చేయాలని, అలాగే రాము సార్ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అందరి ఉమెన్కి కావాలి. ఈ ఒక్క 10-15 members తోటి ఇది ఆగకూడదు. ఎంటైర్ ఖమ్మంలో అయితేనేమి ఎంటైర్ తెలంగాణలో అందరికీ ఇది రీచ్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్క లేడీస్కి కానీ ప్రతి ఒక్క ఉమెన్కి కానీ ఈ కరాటే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేనేం చెప్తాను అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎవరినైనా ఒక లేడీని కానీ ఒక ఉమెన్ని కానీ సొసైటీలో ఎవరైనా టచ్ చేయాలి అంటే, ఒక మెన్ కానీ ఇంకెవరైనా టీచ్ చేయాలంటే భయపడాలి. అలా ఉండాలి సమాజం. సో నేను అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తాను. ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఖచ్చితంగా వాళ్ళకి కరాటే అనేది చాలా చాలా అవసరము. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాము సార్కి, హరన్న అండ్ ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూకి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను.